జనసేన యుద్ధానికి సిద్ధమైంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ముందస్తు ఎన్నికలొచ్చినా జనసేన సిద్ధమే అని పవన్ స్పష్టం చేశారు. నిన్నే ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాలిచ్చారు సీఎం చంద్రబాబు. కేంద్రంలో ఎప్పుడైనా ఎన్నికలొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీనియర్లు, మంత్రులతో ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు చంద్రబాబు. ఇప్పటి నుంచే ఎక్కడికక్కడ బహిరంగ సభలు పెట్టాలన్నారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి నాంది పలకాలని సూచించారు. ప్రతి నెల జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని, ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే కొత్త ఓటు బ్యాంకును బలోపేతం చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు. చంద్రబాబు ఇచ్చిన ముందస్తు సిగ్నల్స్ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్ చేశారు. ఎన్నికల యుద్ధం ఒకవేళ ముందుగా వస్తే జనసేన సిద్ధమే అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ యువత కోసం పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. దానికోసం అనంతపురం నుంచి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. జనసేన పార్టీ కదం తొక్కుతోంది. అనంతపురం నుంచి ఆ పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ప్రతి గ్రామంలో ఆ పార్టీ సేనలు అందుబాటులోకి తేవడానికి ప్రతిభావంతుల్ని రంగంలోకి దింపాలని ప్లాన్ చేసింది. దానికోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో సుమారు 4500 మంది అభ్యర్థులు, వివిధ వర్గాల ప్రజలు జనసేన పార్టీ పొలిటికల్ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యారు. స్పీకర్లుగా, విశ్లేషకులుగా, రచయితలుగా పలు కేటగిరీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు టెస్ట్ నిర్వహిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమే అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినా జనసేన ఎప్పుడు సిద్ధమే అంటూ స్పష్టం చేశారు. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ పై పూర్తిగా జనసేన పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుందనే దానిపై టీవీ9 ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఇలా పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందనేది ఇప్పటి వరకు చూడలేదు. పవన్ కళ్యాణ్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా గత పద్ధతులకు భిన్నంగా కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాలన్నది పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆలోచన. పాత నాయకుల్ని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాయకుల్ని తీసుకోవడానికి తనకి ఇబ్బందులు ఉన్నాయి. కొత్త నాయకుల మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగానే స్టెప్స్ చేస్తూ వచ్చారు. ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైనటువంటి కార్యకర్తల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. యాక్టివ్ కార్యకర్తల్లోంచే ఒక కొత్త నాయకుని సెలెక్ట్ చేసి రాబోయే కాలంలో అభ్యర్థిగా తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా పెట్టాలన్నది పవన్ చేస్తున్నటువంటి ఎత్తు కూడా. ఆ రకమైనటువంటి కసరత్తు ప్రస్తుతం శ్రీకారం చుట్టారు. అనంతపురం వేదిక, అనంతపురం నుంచి ఆయన కంటెస్ట్ చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటువంటి క్రమంలో ఓవైపు పవన్ కళ్యాణ్ పార్టీని వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా నిర్మించుకునేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉన్న సందర్భంలోనే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ముందస్తు ఎన్నికలకు సంబంధించి. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ జమిలీ ఎన్నికల కోసం అటు పార్లమెంట్ కి, ఇటు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్న సందర్భంలో కేంద్రంలో ముందస్తుగా ఎన్నికలు రావచ్చు అనేటువంటి ఒక పెద్ద చర్చ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతోంది. మొన్న జగిత్యాల వేదికగా కేటీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనల ప్రకారం దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది, కాబట్టి తాము సిద్ధమే అని చెప్పి కేటీఆర్ ప్రకటించారు. దానికి కొనసాగింపుగానే నిన్న ఏపీ టీడీపీ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి కనబడుతోంది. ఇప్పుడు నిర్వహిస్తున్న టెస్ట్ స్పీకర్లుగా, విశ్లేషకులుగా, రచయితలుగా, అంటే ఇప్పుడు వచ్చే యువతంతా డైరెక్ట్ గా పొలిటికల్ గా సీట్ల కోసం కాదా, లేకపోతే వాళ్ళంతా కేవలం మాట్లాడడానికి, కెమెరా ముందు మాట్లాడడానికి కేవలం వాటిగా ఈ పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్? పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పార్టీకి సంబంధించిన యాక్టివ్ కార్యకర్తలను ఐడెంటిఫై చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యమైనటువంటి నాయకులు, పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ని, అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, దానిలోంచే మళ్ళీ ఫర్దర్ గా అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి కార్యక్రమం అనేది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆలోచన. దానికి సంబంధించినటువంటి శ్రీకారం అనంతపురం వేదిక చుట్టారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ముందస్తు ఎన్నికలకు సంబంధించి. ముందస్తు ఎన్నికలకి మరి పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధమవుతుందా? ప్రస్తుతం కేవలం అనంతపురం వేదిక మాత్రమే జరుగుతున్నటువంటి ఈ చర్చ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు ఎదుర్కొన్నటువంటి వ్యవస్థ, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉందా అనేటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా చేసినటువంటి ట్వీట్, నిన్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ కి కొనసాగింపుగా జనసేన పార్టీ కూడా ముందస్తు ఎన్నికలకి సిద్ధంగానే ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా తన ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తమ సేన సిద్ధంగానే ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇంతవరకు పార్టీకి సంస్థాగతంగా పార్టీకి బలం లేదు, ఇంతవరకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ లేదు,
పార్టీకి సంబంధించి ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తున్నారు తప్ప మరెవరు కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి మాట్లాడట్లేదు అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో తమ సేన సిద్ధంగానే ఉంది అనేటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ లీడరే ఇంతకాలం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తే కేంద్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది అని చెప్పి పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో మాట్లాడినటువంటి సందర్భంలో ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా పోటీ చేస్తాము, 2014 తరహాలో ఎన్నికలకి పోటీగా ఉండము అని చెప్పి చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ మరి సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకి ఈ రోజు తన ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారని చెప్పి చెప్పవచ్చు. రైట్. కానీ రాజకీయంగా చూస్తే ఇప్పుడు వస్తున్న యువత వారికి లేని అనుభవం పార్టీ పొలిటికల్ గా బలం ఇస్తుందా, పవన్ కళ్యాణ్కి బలం ఇస్తుందా ఇప్పుడు వచ్చే యువత అంతా? ఖచ్చితంగా ఒక విభిన్నమైనటువంటి రాజకీయ ఆలోచన విధానానికి శ్రీకారం చుడుతున్నాడు పవన్ కళ్యాణ్. కేవలం రాజకీయ ఆరోపణలు ప్రచారోపణలు ప్రతి సందర్భంలో అధికార పార్టీ తెడ్డం అంటే తెడ్డం అనేటువంటి రీతిలో ప్రతిపక్షం ఉండాలి అనేటువంటి ఆలోచనలకు భిన్నంగా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తాను. అదే సందర్భంలో కేవలం అధికారమే లక్ష్యంగా పరమావధిగా తమ పార్టీ పనిచేయదు అనేటువంటి కొన్ని కొత్త విధానాలు, అలాగే పాత నాయకులు పాత చింత కప్పసిని పట్టుకొచ్చి వాళ్ళని నాయకులుగా మళ్ళీ కొత్త పార్టీ పేరు మీద ఉద్యోగటువంటి ప్రయత్నం చేయను, కొత్త నాయకుల్ని కొత్తగా ఐడెంటిఫై చేసే వాళ్ళని పార్టీకి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని ఇష్యూ బేస్డ్ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట. ఆ క్రమంలో కొత్త వరవడికి శ్రీకారం చుడుతున్నారు పవన్ కళ్యాణ్. మరి ఆ శ్రీకారం చుట్టేటువంటి క్రమంలో ఎంతమంది పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి తగ్గట్టు ఇప్పుడు ముందుకు వస్తామన్నది ఒక పెద్ద చర్చ. ఆ వచ్చేటువంటి సేన జనసేన రాబోయేటువంటి ఎన్నికలు ఫేస్ చేసేటువంటి స్థాయిలో ఉందా అంటే సిద్ధంగానే ఉన్నాము అన్నది ఇప్పుడు పవన్ ఇచ్చినటువంటి సమాధానం. అంటే కొత్త వరవడి శ్రీకారం చుట్టేటువంటి క్రమంలో పవన్ ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఫెయిల్ అవుతారు అనేటువంటిది రాబోయేటువంటి కాలంలో ఎన్నికల సందర్భంలో తెలియటువంటి విషయం. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఏ రకంగా ఈ ఎన్నికలు ఫేస్ చేస్తుంది అంటే ఫేస్ చేయడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఆంధ్రపురం వేదిక మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం కొద్ది గొప్ప కార్యక్రమాలు నడుస్తున్నాయి. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా ఇదే తరహాలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించాలి, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అనంతపురంలో జరిగిన కార్యక్రమాలు మనం చూసాం. అనంతపురంలో ముందస్తుగా ఎవరైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అన్నది, ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోండి అన్నది పవన్ కళ్యాణ్ పార్టీ చెప్పినటువంటి మాట. దానికి అనుగుణంగానే అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడం, వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా కలెక్ట్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక స్క్రూటినీ చేయడం కోసం ఒక ఎంట్రన్స్ అనేది పెట్టడం జరిగింది. అదొక కొత్త తరహా విధానంలో జరుగుతున్న కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సాధ్యమంత వేగంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా జిల్లాలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో తామైతే సిద్ధం ఎన్నికలకి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ వ్యవస్థాగతంగా పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో సమాయత్తంగా లేదు అనే విషయం మనకి గ్రౌండ్ లెవెల్లో కడముందు కనబడుతున్న విషయం. కానీ ఆయన సిద్ధంగానే ఉన్నాను, సిద్ధపడుతున్నానని చెప్తున్నాడు. కాబట్టి రాబోయే కాలంలో ఈ కొత్త తరహా విధానానికి ఎంతవరకు యాక్సెప్టెన్స్ లభిస్తుంది రాజకీయాలు అనేది చూడాల్సినటువంటి విషయం. రైట్. థ్యాంక్ యూ మురళీకృష్ణ. ఇది కొత్త బొరవడికి శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీ ఈ రకంగా ముందుకు కదం తొక్కుతోంది. అనంతపురం నుంచి ఆ పార్టీ కార్యకలాపాలని ముమ్మరం చేసింది. ప్రతి గ్రామంలో ఆ పార్టీ సేనలు అందుబాటులోకి తేవడానికి ప్రతిభావంతుల్ని రంగంలోకి దింపాలని ప్లాన్ చేసింది. దానికోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో సుమారు 4500 మంది అభ్యర్థులు, వివిధ వర్గాల ప్రజలు జనసేన పార్టీ పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్కు హాజరయ్యారు. స్పీకర్లుగా, విశ్లేషకులుగా, రచయితలుగా పలు కేటగిరీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు టెస్ట్ నిర్వహిస్తోంది. మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 3800 మంది వ్యాఖ్యాతల విభాగానికి, మిగిలిన 700 మంది విశ్లేషకులుగాను, రచయితల విభాగానికి గాను దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో ఈ పార్టీ కార్యాలయాన్ని అనంతలో ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అనంతపురంలో ఉన్న సమస్యల మీద ఈరోజు మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో కరువులు, వలసలు, ప్రత్యేక హోదా గురించి ఇక్కడ క్లుప్తంగా ప్రతి ఒక్కరూ ఇక వివరించడం జరిగింది. ఈ సమస్యల మీద మేము ఫ్యూచర్లో ఇవన్నీ మేము కూడా పోరాడాలని, ఈ సమస్యల మీద పోరాడాలనుకుంటున్నాము. మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఎన్నిక జరుగుతుంది. అంటే జన సైనికుల కోసం మన జనసేనాని ఒక మహాయజ్ఞాన్నే ఈరోజు స్టార్ట్ చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్న అందరూ రాజకీయ నాయకుల్లో మన నాయకుడే, మన పవన్ కళ్యాణే ఒక ప్రత్యేకమని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఏ కుల ప్రస్తావన లేకుండా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సమస్యల్ని దృష్టి సారిస్తారో సమస్యల మీద, అప్పుడు మాత్రమే ఆ సమస్యలు తీరే ఒక ఇది వచ్చేసింది మన రాష్ట్రంలో. ఒక చేనేత సమస్యలు తీసుకోండి, ఒక ఉద్యానం కిడ్నీ బాధితులు తీసుకోండి, అగ్రిగోల్డ్ బాధితుల గురించి తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, రాజధాని భూముల వాళ్ళ కోసం తీసుకోండి, ఎవరి కోసమైనా మన జనసేనాని నిష్పక్షాతంగా
పోరాటం చేస్తున్నారు. యువతి యువకులు చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తున్నారండి. దీన్ని జనసేన పార్టీ తరఫున తీసుకున్నటువంటి ప్రతి జనసేన పార్టీ సైనికుడు అనంతపురం జిల్లా నుంచి ఎటువంటి దానికైనా సరే మేము సిద్ధమంటూ జనసేన పార్టీకి అండగా ఉండడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి రాజకీయ పార్టీలోనూ కూడా కొద్దిగా చలనం వస్తుంది అని మేము అనుకుంటున్నాము. ఆ పార్టీలో కూడా కొద్దిగా మార్పు తీసుకురావాలన్న ప్రజల్లో నుంచి ఉత్సాహవంతంగా ప్రజల్లో ప్రశ్నించడానికి ప్రజల కోసం ప్రశ్నించడానికి కోసమే నేను వస్తున్నానే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి జనసేన పార్టీకి ప్రజల అండదండలు ఖచ్చితంగా ఉంటాయని మేము కోరుకుంటున్నాము.